వినండి రా, మంచి కథ చెప్తాను వినండి. అనగనగానంట ఏ ఒక ఊళ్ళో మోటు అనే టోపీలు అమ్ముకునే వ్యక్తి ఉన్నాడంట. ఇతని పేరేంటి? మోటు. ఇతను ఏం చేస్తాడు? టోపీలు అమ్ముకుంటాడు. ఈ మోటు రోజంతా టోపీలు అమ్ముకుని ఊరంతా తిరిగి 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 బాగా అలసిపోయాడంట్రా. ఎండలో బాగా అలసిపోయి ఒక చెట్టు నీడన పడుకుందాం కదా, ఎండ తగ్గాక వెళ్దాము అని చెప్పేసి పడుకున్నాడంట. ఆ టోపీల మూట పక్కన పెట్టుకున్నాడంట. అయితే ఈలోపు మంకీస్ వచ్చినాయి అంట, కోతులు వచ్చి చూసినాయి అంట. ఇతని తల మీద ఉన్న టోపీ భలే అందంగా ఉంది, ఈ ఈ ఈ టోపీలు కూడా నేను పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఆ టోపీలు ఉన్న టోపీలన్నీ కింద పడేసి ఒక్కొక్క కోతి ఒక్కొక్క టోపీని తీసుకెళ్ళి చెట్టు మీద కూర్చుని వాటి తల మీద పెట్టుకున్నాయంట. చూసారా ఎలా పెట్టేసుకున్నాయి, టోపీలు పెట్టేసుకున్నాయి. మోటు లేచి చూశాడంట్రా, టోపీలు మొత్తం కోతులు తీసుకెళ్ళిపోయినాయి, చెట్టు మీద పెట్టేసినాయి. చాలా కోపం వచ్చిందంట మోటుకి. ఎలాగైనా సరే వీటిని ఏదో ఒకటి చెయ్యాలని కోపంతో నేల మీద కాలుతో ఒక్క తన్నాడంట. అవి కూడా చెట్టు మీద ఏం చేసినాయి అంట, సేమ్ మోటు చేసినట్టే చేసినాయి అంట. ఏం చేయాలో తెలియక ఇలా తలగొక్కున్నాడంట. అవి కూడా సేమ్ అలాగే చేసినాయి అంట. నడుము మీద చేతులు పెట్టుకుని ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే సేమ్ అవి కూడా నడుము మీద చేతులు పెట్టుకుని ఆలోచిస్తున్నాయంట. ఇదేంటి ఇది, నేను చేసినట్టే చేస్తున్నాయి ఇవి కూడా అని ఒక ఆలోచన వచ్చి తన తల మీద ఉన్న టోపీని తీసుకుని చేతితో పట్టుకుని చిచి ఈ టోపీ ఏం బాగాలేదు నాకు వద్దని ఇలా కింద పాడేశాడంట. అప్పుడు ఆ మంకీస్ కూడా ఏం చేసినాయి, ఆ కోతులు కూడా ఆ టోపీల్ని అలా కింద పడేసినాయి అంట. వెంటనే గబగబా వాటిని ఒక సంచిలోకి ఎత్తేసుకుని అవి దిగకుండానే పరుగున ఆ కవర్ పట్టుకుని మోటు ఏం చేశాడు కవర్ పట్టుకుని వాళ్ళ ఇంటికి పరుగు పెట్టాడంట. దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది? దీంట్లో ఏమన్నా మోరల్ మనకు తెలిసిందా? ఏం తెలిసింది? తెలియలేదా? ఎందుకు తెలియలేదు? చూడండి, ఫస్ట్ ఏమైంది చూడండి. మోటుకి కోపం వచ్చింది, వాటిని కొడదాం అనుకున్నాడు, తన కోపం అంతా చూపించాడు. అదే పక్కన ఒక కర్ర తీసుకుని వాటిని తరుముకుంటే వెళ్ళాడు అనుకోండి, ఒక్క టోపీ అన్నా దొరికేదా? దొరకలా. ఏం చేశాడు? నిదానంగా ఆలోచించాడు. ఇవి నేను ఎలా చేస్తే అలా చేస్తున్నాయి కదా, సరే నా టోపీ తీసి కింద పడేద్దామని కోపాన్ని పక్కన పెట్టి ఆలోచించడం వల్ల దానికి ఉపాయం దొరికింది. అవునా కదా? సేమ్ మనం కూడా అంతే. కోపంలో ఉన్నప్పుడు ఏ డెసిషన్ తీసుకోకూడదు. కోపం పనిచేయదు అసలు, అర్థమైందా? తన కోపమే తన శత్రువు అన్నమాట. నిదానంగా ఆలోచించాలి. కోపంలో ఉన్నప్పుడు ఎవరితోని మాట్లాడకూడదు, ఏ పని చేయకూడదు, ఏ నిర్ణయం తీసుకోకూడదు. కోపాన్ని తగ్గించుకుని ఆలోచిస్తే మనకి మంచి సొల్యూషన్ అనేది దొరుకుతుంది.